మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా దేవుని పిల్లలైన అందరికీ కూడా ప్రేయర్ పర్మిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవజనుడు ఐజాక్ పాల్ అని నేను శుభాలు వందనాలు తెలియజేస్తూ గతించిన వారు నెలంతయు దేవుడు కాపాడి మరుసటి ఆగస్టు నెల 1వ తారీఖున దేవుడిస్తున్న చక్కటి మీ అందరితో కలిసి వాగ్దానాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం, ఆయన వారి మార్గములన్నిటి మీద దృష్టి ఉంచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం నడిచే మార్గాలలో, మనం ప్రయాణం చేసే ప్రయాణాలలో దేవుని కన్ను దృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరిని మనల్ని చూసినా చూడకపోయినా మన మార్గాలను ఆయన చూస్తూ ఉన్నాడు. మంచిగా మనల్ని ఆయన మార్గాలు నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వారిని దేవుడు కాపుదలకు వచ్చి వారు నడిచే ప్రయాణంలో కాపాడు. ఎర్ర సముద్రం యొద్ద వారు దేవునికి మొరపెట్టగా ఎర్ర సముద్రాన్ని నడిపించి ఎర్ర సముద్రంలో అవతలకు తీసుకుని వెళ్ళిన గొప్ప దేవుడు. అంటే మార్గాలలో దేవుని యొక్క కన్ను దృష్టి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను కరుణిస్తాడు, నీ మార్గాలను ఆయన బలపరుస్తాడు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు, ఆయనకు సహాయము చేయగలుగుతాడు. అటువంటి దైవ సన్నిధి, దైవ కృప మీకును మీ కుటుంబాలకును ప్రభు యొక్క కాపుదలతోడే నడిపించును గాక. ప్రతిదినము ఇలాంటి వాక్యాలు వినాలని ఆశపడుతున్నారా? ఆత్మీయంగా బలపరచబడాలని కోరుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ప్రేయర్ పర్మి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అనేకులకు వాగ్దానాలు పంపించండి. మీరు కూడా ప్రభువులో ముందు కొనసాగబడండి. దేవుని యొక్క సదా దీవెన మీ అందరికీ తోడై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.